దేవుడు శూరుని వలె బయలుదేరతాడట. ఎంత చక్కని వాగ్దానం ఇది. తన శత్రువుల మీద విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన హూంకరిస్తున్నాడు. తన ప్రజల పక్షంగా ఆయన నిలబడుతున్నాడు. ఈరోజు శత్రు బాధతో బాధపడుతున్నావా? శత్రువులు ఎక్కడో లేరండి, వెస్లీ గారు మా ఇంట్లోనే ఉన్నారండి, లేదా మా ఇంటి చుట్టూనే ఉన్నారండి, మా బంధువులు స్నేహితులే బద్ధ శత్రువులుగా తయారైపోయారండి అని బాధను అనుభవిస్తున్నావా? ఈ వాగ్దాన సందేశం వినే సమయానికి కూడా ఒకవేళ శత్రు బాధతో నువ్వు వేదన పడుతూ ఏ విధంగా వారిని జయించాలన్న ఆలోచనలు ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ పక్షంగా శూరునిగా ఆయన బయలుదేరుతున్నాడు. నమ్ము ఈ వాగ్దానాన్ని. శూరుడు అన్న మాట లేదా ఇంగ్లీష్లో మైటీ మ్యాన్ అని ట్రాన్స్లేట్ చేయబడింది. హిబ్రూలో గిబ్బోర్ అనే పదం ఉపయోగించబడింది. గిబ్బోర్ అనగా మైటీ మ్యాన్ అంటే బలవంతుడైన దేవుడు. శూరుడు అన్న మాటకు మైటీ మ్యాన్ బలవంతుడైన దేవుడు. అండ్ వాలియంట్ మ్యాన్ అనగా ఆయన పరాక్రమము కలిగిన వాడు అనే మాటలు గిబ్బోర్ అనే మాటకు ట్రాన్స్లేషన్గా మనం చూస్తాం. అనగా మన దేవుడు పరాక్రమవంతుడు. యాకోబు కొలుచు పరాక్రమవంతుడు అని లేఖనాల్లో ఆదికాండంలో మనం చూస్తాం. యాకోబు అనే దైవజనునికి తెలుసు తన దేవుడు ఎలాంటి వాడు, ఆయన పరాక్రమం కలిగిన వాడని యాకోబు గుర్తించాడు. బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు పరాక్రమవంతులుగా ఆయన పిలిచాడు, లేదా వారిని తీర్చిదిద్దాడు. బలహీనులైన వారిని బలవంతులుగా దేవుడు తీర్చిదిద్దాడు. ఎందుకు అంటే అది ఆయన లక్షణం. ఆయన బలవంతుడు గనుక, పరాక్రమవంతుడు గనుక బలహీనులైన వారికి దేవుడు ఊతమిచ్చాడు.